టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు మైనంపల్లి ఇంటి వద్ద ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వాహనాలను మైనంపల్లి హనుమంతరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దూలపల్లిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటి నుంచి ఖమ్మంలోని వరద ముంపు గల 1000 కుటుంబాలకు 50 లక్షల విలువ గల నిత్యావసర వస్తువులను వాహనాలను తరలించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయన్నారు. 7.5 లక్షల కోట్ల అప్పు పెట్టి తమ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి పోయాడు కేసీఆర్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని 9 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నాయకులు కార్యకర్తలు మరింత విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం మనదే, మరింత కష్టపడి పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని, ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీని గుండె కత్తుకునే పార్టీ. ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, నేను గాని, ఇక్కడున్న మా నాయకులు గాని, కార్యకర్తలు గాని కోరుకుంటున్న తరుణం. ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా పేదల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ, ఇక్కడ పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలా మంది మంత్రులుగా గల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారంటీలు, దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకి చేరవేసినాం. ఏదొకటి కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకోబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తల నాయకుడు హనుమంతరావు గారు ప్రజల్లో ఉండే నాయకుడు. నేను చార్జ్ తీసుకోకముందు రానున్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకులు. నేను మిగతా నాయకులు కూడా ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టకాల్లో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.